హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా ఎప్పుడైనా టేస్టీగా స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి బ్రెడ్ హల్వా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటి ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఈ బ్రౌన్ పార్ట్ ఉండడం వల్ల బ్రెడ్ గట్టి పడుతుంది, అందుకని ఈ బ్రౌన్ పార్ట్ తీసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇలానే అన్ని స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. అలా పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో సరిపడా బ్రెడ్ పీసెస్ యాడ్ చేసుకున్నాక ఒకవైపు నుంచి వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ రెండు వైపులా ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. అందులోనే 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే షుగర్కి డబుల్ క్వాంటిటీ వాటర్. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా షుగర్ మొత్తం కరిగాక ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. అందులోనే యాలకుల పొడి కూడా వేసుకొని షుగర్ సిరప్ ఇలా కొంచెం పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ అంతా బ్రెడ్ పీసెస్కి పట్టేటట్టు ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బ్రెడ్ అంతా మెత్తబడిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 కప్ కాచిన పాలు యాడ్ చేసుకుందాం. ఇలా పాలంతా బ్రెడ్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ హడావిడి పడకుండా ఒక్కసారి బ్రెడ్ హల్వా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.